వ్యాపారి ఊరికే వరదన పోడు అని ఓ పాతకాలపు సామెతను సరదాగా చెప్పుకుంటుంది ప్రజానీకం. కానీ అప్పుడప్పుడు వ్యాపార వర్గాలు కూడా ఫక్తు వ్యాపారాన్ని తెగతెంపులు చేసుకుని దేశంలో రగులుతున్న సెంటిమెంట్లకు విలువ ఇవ్వాల్సి వస్తుంది. శత్రు దేశమైన పాకిస్తాన్కు తుర్కీయే, అజర్బైజాన్లు మద్దతిస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఆయా దేశాలపై వ్యూహాత్మకంగా చర్యలకు దిగుతోంది. అయితే ఇండియన్ ట్రేడ్ యూనియన్లు మరింత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు ఆ రెండు దేశాలకు చుక్కలు కనిపించక తప్పదు అంటున్నారు. మరి భారత ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయం ఏంటి? అలాగే బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ తనలోని దేశభక్తిని చాటుకుంటూ తీసుకున్న ప్రత్యేకమైన నిర్ణయం ఏంటి? తుర్కీ, అజర్బైజాన్లకు సెగ పుట్టిస్తూ కొత్త నిర్ణయం. ఆ దేశాలతో ట్రేడింగ్ను కట్ చేస్తున్న వ్యాపార సంస్థలు. నెలవారీ పెన్షన్ విరాళంగా ప్రకటించిన స్మృతి ఇరానీ. వ్యాపారస్తులు ఏం చేసినా అందులో ఏదో తిరగసు ఉంటుందని జనసామాన్యంలోని మాట. ఆఖరుకు వ్యాపారి నష్టపోయినా సగటు ప్రజలు లైట్ తీసుకుంటారు. అందుకే వ్యాపారి ఊరికే వరదన పోడు అనే చలోక్తితో కూడిన సామెతను కూడా ఉటంకిస్తూ ఉంటారు. కానీ దేశాన్ని నష్టపరిచేలా, హిందూ సెంటిమెంట్లను గాయపరిచేలా బరితెగించి వ్యవహరిస్తున్న దేశాలతో అంతే ఖచ్చితంగా వ్యవహరించకపోతే రేపు అంతర్జాతీయంగా అనేక దేశాలు కూడా అదే మాదిరిగా వ్యవహరించినా ఆశ్చర్యపోవలసింది లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే ఆ రెండు దేశాలకు బుద్ధొచ్చేలా, మిగతా దేశాలకు తెలిసొచ్చేలా భారత్లోని పలు వ్యాపార సంస్థలు ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT ఆధ్వర్యంలో ఓ భారీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి దాదాపు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అందులో చేసిన తీర్మానం ప్రకారం తాము తుర్కీ, అజర్బైజాన్ దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించేది లేదని కరాఖండిగా తేల్చేశారు. అంతేకాదు అందరూ సంయుక్తంగా ప్రమాణం చేయడం కూడా విశేషం. ये दो देशों के सारे माल आयात निर्यात वहां पर पर्यटन करने जाना, फिल्म की शूटिंग, कोई सामान के प्रोडक्शन की शूटिंग, प्रमोशन की शूटिंग अगर हुई तो हम उसका पूर्ण बहिष्कार करेंगे. ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశానికి 24 రాష్ట్రాల నుంచి 125 మంది ప్రముఖ వ్యాపార సంస్థల నాయకులు హాజరయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనే యూనియన్ దేశంలోని చిన్న, మధ్యతరగతి వ్యాపారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఏర్పడిన సంస్థ. ఆ సంస్థ ఢిల్లీలో ఓ సమావేశం నిర్వహించుకుని టోకీ, అజర్బైజాన్లతో అన్ని వాణిజ్య వ్యాపార సంబంధాలు నిలిపేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. CAIT కార్యదర్శి బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. టర్కీ, అజర్బైజాన్ భారత సహాయ సహకారాలు పొందినప్పటికీ ఉగ్రవాదానికి మద్దతునిచ్చి పాకిస్తాన్కు అండగా నిలబడటం దురదృష్టకరమని, అందుకే ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం దేశ హితానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. వ్యాపార సంస్థలు మాత్రమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అక్కడికి షూటింగ్లకు వెళ్లరాదని, ఒకవేళ ఎవరైనా నిర్మాతలు ఆ దేశానికి షూటింగ్ కు వెళ్తే అలాంటి సినిమాలను బహిష్కరిస్తామన్నారు. అలాగే ఏదైనా ప్రొడక్షన్ కోసం యాడ్ మేకింగ్ కు వెళ్లినా అలాంటి ఉత్పత్తుల్ని బహిష్కరిస్తామని ఘాటుగా స్పందించడం విశేషం. तुर्की और अजरबैजान ने भारत के खिलाफ पाकिस्तान का खुलकर के समर्थन किया, जिसके कारण से देश भर का व्यापार और उद्योग बेहद आक्रोशित है. व्यापारियों में रोष है. विभिन्न राज्यों के व्यापारियों ने यहां आकर के अपनी बात को कहा है और ऐसा हो नहीं सकता कि जो देश भारत का विरोध करेगा, भारत का व्यापारी उसके साथ कारोबार करेगा. ये निर्णय हुआ है कि किसी भी प्रकार का आयात और निर्यात अजरबैजान और तुर्की के साथ तुरंत प्रभाव से नहीं होगा. तुर्की और अजरबैजान की सारी यात्राएं का बहिष्कार होगा. और इसके साथ साथ आज एक रेजोल्यूशन में भारत की फिल्म इंडस्ट्री से भी ये आग्रह किया गया है कि वो अजरबैजान और तुर्की में अपनी किसी फिल्म की शूटिंग न करें. अगर किसी भी फिल्म की शूटिंग हुई तो हम उस फिल्म का भी बहिष्कार करेंगे. ये भी निर्णय हुआ. इसके साथ साथ बहुत सारी कंपनियां
अपने प्रोडक्ट की प्रमोशन की फिल्मिंग करती है और अगर कोई भी कंपनी अपने प्रोडक्ट की प्रमोशन की फिल्मिंग तुर्की और अजरबैजान में करेगी तो हम उसका भी बहिष्कार करेंगे। ఇదే మెసేజ్ని త్వరలోనే దేశమంతా విస్తరింపజేస్తామని అన్ని జిల్లాల వరకు ఉద్యమ రూపంగా మలుస్తామంటున్నారు. దేశానికి ద్రోహం తలపెట్టే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు సిఐటి నాయకులు. అలాగే బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ కూడా ఈ సందర్భంగా ఓ స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. సిఐటి సలహాదారుగా ఉన్న స్మృతి ఇరానీ దేశంలోని సామాన్య వ్యాపారవేత్తలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత తాను గత ఏడాది నుంచి కూడా పెన్షన్ తీసుకోవడం లేదని నేషనల్ డిఫెన్స్ ఫెడరేషన్ కోసం ఇస్తున్నారని చెప్పడం దేశభక్తుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ విషయం ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ చేయని స్మృతి సందర్భానుసారం మాత్రమే ఆ విషయం చెప్పడం విశేషం. मैंने स्वयं आज इस बात का व्यापारियों के सामने एक निवेदन रखा। ये निवेदन ना डिफेंस फोर्सेस ने किया, ना पैरामिलिट्री फोर्सेस ने किया, ना पुलिस फोर्सेस ने किया, ना ये सरकार की अपील है। नागरिक होने के नाते, कन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स की स्ट्रेटेजिक एडवाइजर होने के नाते आज पूरी कन्फेडरेशन ने ये संकल्प लिया है कि हम भारत के नेशनल डिफेंस फंड में अपनी ओर से योगदान देंगे। पिछले साल से लेकर अब तक मैंने पूर्व सांसद के नाते ना अपनी पेंशन ली, ना कोई सुविधा ली। ये भारत के खजाने का पैसा है जो नेशनल डिफेंस फंड को आज मैं समर्पित करती हूँ। తుర్కియను 2024లో 3.3 లక్షల మంది, అజర్బైజాన్ను 2.4 లక్షల మంది భారతీయ పర్యాటకులు సందర్శించారు. ఇది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన ఆదాయాన్ని అందించింది. ఈ బహిష్కరణ ద్వారా ఈ దేశాల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. స్మృతి ఇరానీ ప్రకటన వ్యాపార వర్గాల్లోనే కాక సామాన్యుల్లోనూ దేశభక్తిని ప్రేరేపిస్తుంది అంటున్నారు. మరోవైపు ఈ బహిష్కరణ వల్ల తుర్కీ పర్యాటక రంగం నేరుగా $291.6 మిలియన్ నష్టాన్ని చవిచూడవచ్చు అంటున్నారు. భారతీయ వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాల రద్దు వల్ల పరోక్ష నష్టాలు అదనంగా సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే మేక్ మై ట్రిప్ వంటి ట్రావెల్ ఏజెన్సీలు తుర్కీయకు బుకింగ్లలో 60% తగ్గుదల, రద్దుల్లో 250% పెరుగుదల నమోదైనట్లు సూచిస్తున్నాయి. తుర్కీ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం 12% జీడీపీని, 10% ఉపాధికి దోహదం చేస్తుంది. భారత పర్యాటకులు మొత్తం విదేశీ సందర్శకుల్లో 0.6% అయినప్పటికీ వివాహాలు, ఈవెంట్ల వంటి లాభదాయక విభాగాల్లో వారు చేసే ఖర్చు గణనీయమైంది. ఇక అజర్బైజాన్ విషయానికొస్తే 2024లో అజర్బైజాన్ను 2.6 మిలియన్ విదేశీ పర్యాటకులు సందర్శించగా వారిలో 2.5 లక్షల మంది భారతీయులు. ఇది మొత్తం పర్యాటకులలో 9.3%గా ఉంది. భారతీయ పర్యాటకులు సుమారు $308.6 మిలియన్ అంటే సుమారు 25,500 కోట్లు ఖర్చు చేశారు. ఈ బహిష్కరణ వల్ల అజర్బైజాన్ పర్యాటక రంగం $308.6 మిలియన్ నష్టాన్ని ఎదుర్కొంటుంది అంటున్నారు. ఇక సినిమా, యాడ్ షూటింగ్ వంటి రంగాల బహిష్కరణ ద్వారా ఆ రెండు దేశాలకు భారీ ఎత్తున నష్టం సంభవిస్తుంది అంటున్నారు. మొత్తానికి రెండు దేశాలకు సుమారు $4.7 బిలియన్ అంటే సుమారు 3,88,000 కోట్ల నష్టం ఖాయమంటున్నారు. మరి ఇంత భారీ నష్టం నుంచి బయటపడ్డానికి ఆ రెండు దేశాలు ఏం చేస్తాయో చూడాల్సిందే.